నమస్కారం. ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో డేటా ఆధారిత పాలనపై సదస్సుకు హాజరైన మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు. పవన్ చొరవతో స్వాతంత్ర్యం తరువాత తొలిసారి గిరిజనగూడెంలో విద్యుత్ కాంతులు. పవన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన గిరిజనులు. డ్రగ్స్ కేసు నిందితుడు కొండారెడ్డితో జగన్ ఉన్న ఫోటోలు విడుదల. ఫోటోలను మీడియాకు రిలీజ్ చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత. వైసీపీ నేతలు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ్మ. మసీదులు, కబరిస్తాన్ల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడి. రాష్ట్రంలో సుపరిపాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో కీలక సమీక్ష నిర్వహించారు. డేటా డ్రైవెన్ గవర్నెన్స్ పై సమీక్షించిన సీఎం దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇప్పుడు డేటా ఆధారిత పాలన అనేది అత్యంత కీలకమని, దీనికి అనుగుణంగా గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్ గా మార్చుకోవాలని సూచించారు. డేటా డ్రైవెన్ గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకొని పౌరులకు సుపరిపాలన అందించాలని అన్నారు. అదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, దానికి అనుగుణంగానే విజన్ ప్రణాళికలను రూపొందించామని వెల్లడించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే లక్ష్యం కావాలని సూచించారు. గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్గా మార్చుకొని సమర్థంగా ఆ విభాగాన్ని వినియోగించుకుందామని అధికారులకు తెలిపారు. అంతా కలిసికట్టుగా పనిచేసి ఇటీవల వచ్చిన తుఫాన్ను టెక్నాలజీ వినియోగంతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని బాగా తగ్గించగలిగామని సీఎం అన్నారు. రాష్ట్ర స్థాయి నుండి క్షేత్రస్థాయి వరకు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించగలిగామన్నారు. డేటా ఆధారిత పాలన అనేది ఇప్పుడు అత్యంత కీలకమైన అంశంగా మారిందని చెప్పుకొచ్చారు. క్వాంటమ్ కంప్యూటర్ను వచ్చే జనవరి నుంచే అమరావతిలో ప్రారంభించబోతున్నామని తెలిపారు. సిఎఫ్ఎంఎస్ వ్యవస్థ ద్వారా సమర్థంగా వనరుల్ని వినియోగించుకోగలుగుతున్నామని ఆయన అన్నారు. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని చక్కదిద్దుతూ ఉన్న సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని సీఎం తెలిపారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 7.5 దశాబ్దాలు దాటినా కనీస వసతులు లేని అనంతగిరి మండలం రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గూడెం గ్రామ గిరిపుత్రుల జీవితాల్లో తొలిసారిగా విద్యుత్ కాంతులు ప్రసరించాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో కేవలం 5 నెలల్లోనే ఈ మారుమూల గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించడం సాధ్యమైంది. దశాబ్దాల పాటు విద్యుత్ వెలుగులు లేక అటవీ జంతువుల భయంతో జీవించిన 17 కుటుంబాలు కార్తీక పౌర్ణమి పవిత్ర దినాన తొలగిపోయాయి వారి ఇబ్బందులు. 80 లక్షలకు పైగా వ్యయంతో 9.6 కిలోమీటర్ల మేర కొండలు, అడవుల గుండా విద్యుత్ లైన్లు వేయాల్సి ఉన్న ఈ క్లిష్టమైన ప్రాజెక్టును నాన్ పీవీజీటీ పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పూర్తి చేశారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర అగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ దివంగత మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ గురువారం పరామర్శించారు. అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ ఎప్పుడూ కార్యకర్తలకు అండగా నిలబడేది టీడీపీనేనని స్పష్టం చేశారు. సుబ్బానాయుడును కోల్పోవడం బాధాకరమని, వారి కుటుంబానికి అండగా ఉండడమే కాకుండా ఆ కుటుంబాన్ని రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యతను పార్టీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. సుబ్బానాయుడు కుటుంబాన్ని కించపరిచేలా దుష్ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అంతేకాక లోకేష్ పర్యటనకు వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో ఆటో ప్రమాదంలో గాయపడిన 10 మంది టీడీపీ కార్యకర్తలకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించి పార్టీ తరపున వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మైనార్టీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా కబరిస్తాన్ల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే రంజాన్ సందర్భంగా మసీదుల మరమ్మతులకు 25,000, ఇమాంలు, మోసదుళ్లకు జీతాలు, మరమ్మతులకు నిధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు గురువారం సింగ్నగర్ డాబాకొట్లు సెంటర్ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మసీదు మరియు మదర్సా ప్రాంగణాలను పరిశీలించారు. నూతనంగా నిర్మించబోయే మదర్సా భవనం నిర్మాణానికి మరియు మసీదు ప్రాంతంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వారి సాంప్రదాయాలను గౌరవిస్తూ సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రంజాన్ సందర్భంగా మసీదుల మరమ్మతులకు 25,000, ఇమాంలు, మోసదుళ్లకు జీతాలు, కబ్రిస్తాన్ల మరమ్మతులకు నిధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు.
గతంలో కూడా సెంట్రల్ నియోజకవర్గంలో కబ్రస్థాన్ల కోసం 1.30 కోట్లు, బందర్ లాకుల వద్ద 70 లక్షల నిధులు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రస్తుతం పాయకాపురం, సింగ్నగర్ కబ్రస్థాన్ల అభివృద్ధికి కూడా నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. సింగ్నగర్లోని మదర్సా ఎక్స్టెన్షన్ భవనం నిర్మాణానికి కమిటీ వారు అనుమతి కోరగా పరిశీలించి త్వరలో అనుమతులు మంజూరు చేస్తామని అన్నారు. మైనార్టీలకు అన్ని విధాలా అండగా ఉంటామని బోండా ఉమా స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మైనార్టీల సంక్షేమం, మైనార్టీల మత సాంప్రదాయాలు, సంస్కృతిని గౌరవించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. రంజాన్కి మసీదు రిపేర్లకు 25,000 రూపాయలు డబ్బులు ఇవ్వటం కానీ, ఇమాములకి, మౌజూదులకి జీతాలు ఇవ్వటం కానీ, అలాగే కబ్రస్థాన్ల రిపేర్లకి ఇదే సెంట్రల్ నియోజకవర్గంలో 1,30,00,000 రూపాయలు నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కబ్రస్థాన్ ఏలూరు రోడ్డు తీసుకొచ్చాం. బందర్లాకుల దగ్గర కబ్రస్థాన్కి 70 లక్షలు ఆ రోజు నేనే తీసుకొచ్చాను. మళ్ళీ ఇవాళ పాయకాపురం, సింగనగర్ కబ్రస్థాన్లు కూడా బాగు చేయించాం. మసీదులు, కబ్రస్థాన్లు, మదర్సాలు అన్నిటికి కూడా ఈ ప్రభుత్వం చేతనైనంత సహాయం అండగా ఉంటా ఉంది. మా మైనార్టీ సోదరులకి అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం అండగా ఉంటా ఉంది. ఇవాళ సింగనగర్లో మరి ప్రత్యేకమైనటువంటి ముస్తఫా మసీద్, ఈ ముస్తఫా మసీదు ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మైనార్టీలకి అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటుంది. ప్రతిరోజు నమాజులు జరుగుతాయి ఇక్కడ. రంజాను, శుక్రవారం పూట, అలాగే బక్రీదు, ఈ పండుగలు చాలా ఘనంగా చేస్తారు. దీని పక్కనే ఉన్నటువంటి మదర్సా స్కూలు, ఆ స్కూల్ కూడా ఇక్కడ మైనార్టీ పెద్దలే ఒక కమిటీగా ఏర్పడి రన్ చేస్తూ ఉన్నారు. దాంట్లో కూడా మైనార్టీ పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటూ ఉన్నారు. ఇవాళ ఆ ఖాళీ స్థలంలో ఎక్స్టెన్షన్ బిల్డింగు చేసుకుంటామని కమిటీ అడిగారు. ఇప్పుడే పరిశీలించాం. దానికి కావాల్సినటువంటి అనుమతులన్నీ ఇస్తాం చేసుకునేదానికి. దానిపైన కమ్యూనిటీ హాల్కి ఒకటి అడిగారు, అది కూడా చేపించేదానికి ఖచ్చితంగా అందరం కలిపి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ నియోజకవర్గంలో అన్నదమ్ముల్లా కలిసి ఉండటం కోసం పార్టీలకు అతీతంగా, ఇవాళ పార్టీలు అనేది మసీదుల్లో, గుళ్ళలో, చర్చిల్లో పార్టీలు లేవు. అందరూ కూడా పార్టీలు అతీతంగా అందరూ కూడా ఒకటే అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. ఇవాళ ఇక్కడ స్థానిక కార్పొరేటరు మా మైనార్టీలు సుల్తానా, మా చెల్లెలు ఇక్కడ, ఆమె నిరంతరం కూడా ఇక్కడ పనిచేస్తూ ఉంది. ఇక్కడ మైనార్టీ కమిటీలు వీళ్ళందరికీ కూడా గోడల రిపేర్లు ఇవన్నీ అడిగారు. దగ్గరుండి చేపిస్తాం, చేసేదానికి మద్దతు ఇస్తాం. ఖచ్చితంగా మా మైనార్టీ సోదరులు అడిగిన ప్రతి పనిని కూడా వెంటనే చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్తామని చెప్పి హృదయపూర్వకంగా ఈ కమిటీని కూడా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే మైనార్టీ పిల్లలు ఎంతోమందికి చదువుకోవడానికి అవకాశం ఇచ్చి అన్ని రకాలుగా ఉర్దూలో మరి క్లాసులు జరుగుతూ ఉన్నాయి. చక్కటి వాతావరణంలో చేస్తూ ఉన్నారు. వాళ్ళని అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఏ సంపూర్ణ సహాయ సహకారాలు కావాలన్నా మేము మనస్ఫూర్తిగా ఇస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని మంత్రి అనిత తెలిపారు. గంజాయి, డ్రగ్స్ కార్యకలాపాలను అరికట్టేందుకు ఈగల్ వ్యవస్థను స్థాపించి డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని స్కూళ్లలో ప్రచారం చేస్తున్నామని చెప్పారు. గతంలో డ్రగ్స్ కేసులో పట్టుబడిన వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నాయకులను జగన్మోహన్ రెడ్డి కానీ, పార్టీ నాయకులు కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై హోంమంత్రి అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ఈ చర్య డ్రగ్స్ను వైసీపీ పరోక్షంగా ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని ఆమె ఆరోపించారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని డబ్బు ఆశ చూపించి డ్రగ్స్ రవాణాకు ఉపయోగిస్తూ వారి భవిష్యత్తు నాశనం చేస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో విశాఖపట్నాన్ని డ్రగ్స్కు రాజధానిగా మార్చాలని చూస్తే తాము మాత్రం ఎకనామిక్ హబ్గా మార్చేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. డ్రగ్స్ దందాలో పాల్గొనే వారిపై ఈగల్ నిఘా కన్ను ఉంటుందని, ఎన్డీపీఎస్ చట్టాల కింద వారి ఆస్తులు జప్తు చేసి శిక్ష తప్పదని మంత్రి గట్టిగా హెచ్చరించారు. నేటి యువతే రేపటి భవిష్యత్తు అని నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అడుగుజాడల్లో ఈరోజు ముందుకెళ్తూ యువత భవిష్యత్తు మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి యువతకి భరోసా కల్పించాలి, యువతకి భరోసా కల్పిస్తేనే రేపు భవిష్యత్తు ఉంది అని నమ్మిన వ్యక్తిగా గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు
ఈ ఎన్డీఏ కూటమిలో పనిచేస్తున్న తీరు మనందరికీ కూడా తెలుసు. వాళ్ళే కాకుండా ఈరోజు మంత్రివర్గంతో పాటు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా ఈరోజు ఏకదాటి మీదకి వచ్చి విద్యార్థుల భవిష్యత్తును ఏదైతే డ్రగ్స్ గంజాయి నాశనం చేస్తున్నాయో అటువంటి గంజా డ్రగ్స్ని సమూలంగా నాశనం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ యువతరం మీదే ఉంది. యువతరాన్ని రక్షించుకుంటేనే రేపు భవిష్యత్తుని రక్షించుకోగలుగుతామని పూర్తిగా నమ్మిన వ్యక్తులుగా ఈ సంవత్సరంన్నర నుంచి ప్రత్యేకమైన దృష్టి పెట్టి యువతలోని వాళ్ళ భవిష్యత్తు మీద ఆశలు కలిగించడానికి ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను చదివించుకొని, అంటే ఒక పూట తిని ఒక పూట తినక చదివించుకొని పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని నమ్మిన తల్లిదండ్రులకు ఒక భరోసా కల్పించడానికి, ఒక ధైర్యం కల్పించడానికి ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకెళ్తూ పనిచేస్తున్న సందర్భం కూడా మీ అందరికీ తెలుసు. దానిలోంచి పుట్టుకొచ్చిందే ఈగల్ వ్యవస్థ. ఆ ఈగల్ వ్యవస్థని ఈరోజు స్థాపించిన తర్వాత సుమారుగా ఈ 1.5 సంవత్సరం కాలంలోని ప్రత్యేకంగా మేము చెప్పుకోదగ్గది, మేమందరం కూడా గర్వించదగ్గది, గాంజా ఏదైతే కల్టివేషన్లో జీరో గాంజా కల్టివేషన్ తీసుకురాగలిగే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే ఈరోజు ప్రజలు, అదేవిధంగా ఈగల్ సంస్థ, అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ అన్నీ కూడా ప్రాపర్ వేలో పనిచేసి డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని స్కూల్ స్థాయిలోకి కూడా తీసుకెళ్ళగలుగుతున్నామంటే ఇది మా పనితనానికి ఒక నిదర్శనం కింద భావించవచ్చు. ఎందుకంటే ఈ విషయాలని ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం నాకు కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే ఇదే సందర్భంలో గౌరవ నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో చిత్తూరు జిల్లా నడిచేటప్పుడు ఒక ఆడబిడ్డ తన బిడ్డను తీసుకొని వచ్చి మొహానికి ముసుగు కట్టుకొని వచ్చి కూర్చుంది. ఏందమ్మా ఏం జరిగింది అంటే, మీతో పర్సనల్గా మాట్లాడాలి సార్ అంటే, సార్ ఆ రోజు టైం ఇచ్చి ఆ తల్లి ఆ బిడ్డ ఆవేదన చూసిన తర్వాత ఒక క్షణం నన్ను పిలిచి నాతో మాట్లాడారు. విషయం ఏంటంటే ఆ ఆడబిడ్డకి గాంజాని అలవాటు చేసేసి ఆ ఆడబిడ్డని స్కూల్కి కూడా దూరం చేసి ఆ అమ్మాయి మీద కూడా లైంగికంగా దాడి చేసే పరిస్థితులు తీసుకొస్తే ఆ అమ్మాయి గాంజాని తిరిగి మానలేకపోతుంది. సార్ నా బిడ్డని రక్షించండి అని ఒక తల్లి ఆవేదన గుర్తించిన వ్యక్తిగా ఆ రోజు నిర్ణయించుకున్న ఎట్టి పరిస్థితుల్లోని గాంజా అన్నది కానీ డ్రగ్స్ అన్నవి కానీ ఆంధ్రప్రదేశ్లో కనిపించకూడదు అని. ఈ నెల 9వ తేదీన విజయవాడ మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియం నందు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరగనుందని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేసిని శంకర్రావు తెలిపారు. జనగణనతో పాటు కులగణన చేసి జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేశారు. ఓబీసీల కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే జనగణనతో పాటు సమగ్ర కులగణనను శాస్త్రీయంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ గవర్నర్పేటలోని ఎంబీవీకే కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కులగణన ఆధారంగా బీసీల జనాభా శాతం మేరకు రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయాలని తెలిపారు. ఈ నెల 9న విజయవాడలోని రాఘవయ్య పార్క్ ఎదురుగా ఉన్న మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరగబోయే రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో బీసీల సమస్యలపై సమగ్రంగా చర్చిస్తామని చెప్పారు. ఎన్నికల వాగ్దానాలైన చట్టసభలలో 33%, స్థానిక సంస్థలలో 34% రిజర్వేషన్లు అమలు చేయాలంటే ముందుగా కులగణన అవసరమని అన్నారు. బీసీ రిజర్వేషన్లలో సమన్యాయం కోసం వర్గీకరణ చేయాలని, పార్లమెంటులో రాజ్యాంగ సవరణలు చేయించి బీసీ రిజర్వేషన్లను షెడ్యూల్ 9లో చేర్చాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల గడువు 2026 మార్చితో ముగుస్తున్నందున కులగణన ప్రక్రియను వేగవంతం చేసి చట్టబద్ధ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుమ్మర క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఓబీసీల కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, ఓబీసీ సబ్ ప్లాన్ రూపొందించి బడ్జెట్ కేటాయింపులు చేయాలని కోరారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలలో బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసి ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సోము మహేశ్వరరావు, మేకా వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షులు చప్పిడి చందు, ఎంప్లాయీస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉమామహేశ్వరరావు, బీసీ నాయకులు పనుకుపాటి శ్రీనివాసరావు, వాకా వెంకటేశ్వరరావు, నందిగామ సూరిబాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రేపు 9వ తారీఖున మాకినేని బసవపున్నయ్య గారి ఆడిటోరియంలో రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ఆ రోజున కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని భవిష్యత్తు కార్యాచరణ కొరకు ఆ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పని మీడియా మిత్రులకి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేయాలని
అనేక దశాబ్దాల నుంచి కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటాలు చేసినటువంటి పరిస్థితి మీ అందరికి కూడా తెలుసు. న్యాయస్థానాలు కూడా జనగణతో పాటు కులగణాంకాలు చేస్తేనే సమస్త రంగాల్లో వారికి తగినటువంటి ప్రాధాన్యత దక్కుతుందని చెప్పని ఆనాడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ న్యాయమూర్తులు కూడా తెలియజేశారు. బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలో 1931లోనే జనగణతో పాటు కులగణాంకాలు కూడా చేశారు. ఆ తదుపరి దాదాపు ఇప్పుడు 90 సంవత్సరాలు దాటింది, ఇంతవరకు కూడా జనగణతో పాటు కులగణాంకాలు చేయలేదు. ఆ క్రమంగానే అనేక దఫాలుగా పార్లమెంట్లో కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి మరి ములాయం సింగ్ యాదవ్ కానీ, శరత్ యాదవ్ కానీ, లల్లు ప్రసాద్ కానీ వీళ్ళందరూ కూడా మరి ఈ యొక్క జాతీయ స్థాయిలో జనగణతో పాటు కులగణాంకాలు కూడా చేయాలని కోరటం కానీ, అదేవిధంగా మహిళా బిల్లుని ప్రవేశపెట్టారు. ఓబీసీ సపోర్టా అనేంతవరకు తేలేంతవరకు కూడా మేము ఆమోదింపజేయమని చెప్పని ఆ రోజున పార్లమెంట్ని బాయ్కట్ చేసేటువంటి విషయం కూడా అందరూ కూడా తెలుసు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానిగా బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి 3 దఫాలుగా ఈ దేశ ప్రజలు వారికి అవకాశం కల్పించారు. మాకు కూడా చాలా సంతోషమే, ఎందుకంటే ఈ దేశానికి బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి ప్రధానిగా అయ్యాడని చెప్పి చాలా సంతోషిస్తాం. బీసీ సంక్షేమ సంఘం ప్రతి ఒక్క సమస్య మీద నిరంతరం పోరాడుతుంది. రేపు 9వ తారీఖు విస్తృత స్థాయి సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ మేము మా బీసీలకు జరుగుతున్న అన్యాయాల మీద ప్రభుత్వాలు మాకు ఏదైతే మాట ఇచ్చి మాట తప్పుతున్నాయో వాటన్నిటి మీద కూడా అన్ని కుల నాయకులందరితో కూడా చర్చించి ఇక నుంచి చాలా స్ట్రాంగ్గా, అంటే ఇప్పుడు కూడా ప్రతి సమస్య మీద పోరాడుతూ ఉన్నాం, ఇంకా చాలా ఉధృతంగా ఇక నుంచి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క నాయకుడు బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించిన బీసీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని పేరున కోరుకుంటున్నాం. రేపు 9వ తారీఖున రాష్ట్ర విస్తృత సమావేశం ఇదే వేదికగా మరి కామ్రేడ్ మాకినేని బసవపున్నయ్య గారి యొక్క హాల్లో రేపు 9వ తారీఖు ఆదివారం నాడు అన్ని జిల్లాల్లో ఉన్న రాష్ట్ర కార్యవర్గం అదేవిధంగా జిల్లా కార్యవర్గం పాల్గొంటుంది. మరి ముఖ్యంగా ఇప్పుడే రాష్ట్ర అధ్యక్షులు వారు తెలియజేశారు, అనేక రకాల అంశాల మీద రేపు చర్చ జరగబోతుందనే దాని మీద. నిజంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీసీల యొక్క స్థితిగతులపై ప్రతి ఒక్కళ్ళు కూడా ఓట్ బ్యాంక్ రాజకీయంగానే వాళ్ళ యొక్క దిశ ఉంటుంది, కానీ ఎక్కడా కూడా ప్రత్యేకంగా వాళ్ళు మరి పరిపాలనలోకి వచ్చిన తర్వాత మరి ఆ మాటల మీద కానీ వారు చెప్పే ఆలోచనలో కూడా ఎక్కడ దిశ సక్రమంగా లేదనేది మటుకి చాలా క్లియర్గా మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క ప్రజానికానికి తెలియజేస్తున్నాం. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో తీసుకుందాం, ఓబీసీ మంత్రిత్వ శాఖ అనేక సందర్భాల్లో ఇప్పటికే దశాబ్దాలు దాటిపోతూ ఉంది, కానీ ఇంతవరకు ఓబీసీ మంత్రిత్వ శాఖ అనే అంశం మీద ఆనాడు ఎన్నో కమిషన్లు, బీపీ మండల్ కమిషన్ అవ్వచ్చు, కాలేకర్ కమిషన్ అవ్వచ్చు, అనేక రకాల కమిషన్లలో కూడా ఈ యొక్క ఓబీసీ మంత్రిత్వ శాఖ చాలా ముఖ్యం. జనగణన చేయాలి, వాళ్ళకి రావాల్సిన మరి వాటాని వాళ్ళకి ఇండస్ట్రియల్స్ లెవెల్స్లో కానీ ఆర్థికమైన వెసులుబాట్లలో కానీ వాళ్ళ యొక్క విధి విధానాల్లో మెరుగుపడాలంటే రిజర్వేషన్లతో పాటు ఈ యొక్క మరి ఓబీసీలో వాళ్ళకి సప్లాన్ అనేది సపరేట్గా ఉండాలి, ఒక మంత్రిత్వ శాఖ ఉండాలని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. జిల్లా నుంచి ప్రతి జిల్లా నుంచి కూడా అధిపతులను రప్పించి, అంటే అనేకమైనటువంటి మరి సంఘాలు ఉన్నాయి, కానీ కుల సంఘాలు ఉన్నాయి, కానీ మరి కేశవ శంకర్రావు గారు చేసే పటిష్టమైనటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక సంఘాన్ని నడుపుతూ అందరినీ ఏకదాటిపై తీసుకొచ్చినటువంటి ఒక ఉద్యమంలా చేస్తున్నటువంటి ఆయన 70 సంవత్సరాల బడిలో కూడా ఒక యంగ్ ఛాప్ లాగా ఆయన ఈ సంఘాన్ని నడుపుకుంటూ అన్ని చోట్ల కూడా అనేకమైనటువంటి మీటింగ్ చేసుకుంటూ వచ్చారు. అయితే రేపు జరగబోయేటువంటి విస్తృత సమావేశం దాని యొక్క ప్రభావం మీ అందరికీ చెప్పవలసిన పని లేదు, చాలా ప్రబలంగా ఉంటుంది. మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు అనేకమైన అంశాలని చాలా ఉధృతంగా చేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం స్మృతి వనానికి నిధులు కేటాయించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వర్ణాంధ్రప్రదేశ్ అని గొప్ప చెప్పుకునే చంద్రబాబు జీతాలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. స్మృతి వనాన్ని వ్యాపార కేంద్రంగా మార్చాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం స్మృతి వనానికి నిధులు కేటాయించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుతూ విజయవాడ బాలోత్సవ భవన్లో దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం గర్వించదగ్గ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. అక్కడ పనిచేసే కార్మికులకు జీతాలు కూడా ఇవ్వకపోవడం నిర్వహణను వదిలివేసే ఉద్దేశమేనని అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ అని గొప్ప చెప్పుకునే చంద్రబాబు జీతాలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. స్మృతి వనాన్ని వ్యాపార కేంద్రంగా మార్చాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. స్మృతి వనానికి నిధులు కేటాయించి అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మార్చాలని కోరారు. అనంతరం దళిత సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ స్వరాజ్యం మైదానంలో ఏర్పాటు చేసిన సామాజిక శిల్ప నిర్వహణను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. నిలిచిపోయిన నిర్మాణాలను పూర్తి చేయాలని అన్నారు. గుజరాత్లోని పటేల్ విగ్రహ నిర్వహణ ఎలా ఉంటుంది ఆ విధంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసినటువంటి సామాజిక న్యాయ శిల్పాన్ని కూటమి ప్రభుత్వం నిరాదరణకు గురి చేస్తూ నిర్లక్ష్యం వహిస్తున్న మీదట ఇక్కడ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఆ యొక్క ప్రాంగణానికి సముచిత ప్రాధాన్యతనిచ్చి వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రారంభానికి ముందు ఆగిపోయినటువంటి కట్టడాలన్నింటినీ కూడా పూర్తి చేయాలని, అది ఒక గుజరాత్లోని పటేల్ విగ్రహ నిర్వహణ ఎలాగైతే ఉంటుందో ఢిల్లీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ నిర్వహణ ఎలా ఉంటుందో ఆ విధంగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేపట్టి నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా జై భీమ్రావ్ భారత్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ను పురస్కరించుకొని ఈ నెల 26వ తేదీ రాజ్యాంగ దినోత్సవం నాడు అంబేద్కర్ అభిమానులు, రాజ్యాంగ అభిమానులు అందరూ కూడా ఈ స్వరాజ్య మైదానంలో లక్షలాదిగా పాల్గొనవలసిందిగా చలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మైదానం అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. అమరావతి రాజధాని ఏరియా మొత్తం కూడా ఇంకొక రకంగా మన మొత్తం రాష్ట్రం కూడా గర్వించదగినటువంటి రీతిలో ఈరోజు ఇక్కడ మన అంబేద్కర్ సామాజిక స్మృతి చిహ్నం కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం పెట్టి అనేక రకాలైనటువంటి వైజ్ఞానిక కార్యక్రమాలని తీర్చిదిద్దడానికి అక్కడ సౌకర్యాలన్నీ పెట్టారు. ఇటీవల కాలంలో దీన్ని నిర్వహణలో కానీ దాన్ని అభివృద్ధి చేయడంలో కానీ పూర్తి నిర్లక్ష్యం కనిపిస్తోంది. నేను కూడా వెళ్ళాను అక్కడ పలు సందర్భాల్లో. చివరికి అక్కడ పనిచేసేటువంటి కార్మికులకి జీతాలు ఇవ్వకుండా ఎగనామం పెట్టి అక్కడ ఎటువంటి నిర్వహణ లేకుండా దాన్ని అలా వదిలేయాలనేటువంటి ఒక దుష్టబుద్ధి ఉన్నట్టుగా కనిపిస్తున్నది. కార్మికులు తమ జీతాల కోసం ఆ స్మృతివనంలో పనిచేసేటువంటి వాళ్ళు పోరాడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే అంతకన్నా బాధాకరమైన విషయం ఇంకోటి లేదు. అక్కడ ఉండేటువంటి స్వీపర్స్కి లేకపోతే అక్కడ ఉండే వాచ్మెన్స్కి వాళ్ళకు కూడా జీతాలు ఇచ్చేటువంటి స్థితిలో ప్రభుత్వం లేదా? మరి వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం రాష్ట్రాన్నే స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తామని చెబుతున్నారు. మరి స్వర్ణం తర్వాత సంగతి చివరి కట్టెపుల్లలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు ఇవ్వలేనటువంటి స్థితిలో స్వర్ణాంధ్రప్రదేశ్ ఎలా ఇస్తారు? అందుకని దీన్ని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి నిర్లక్ష్యం. ఒకప్పుడు ఈ పీడబ్ల్యూడీ గ్రౌండ్ని వ్యాపార ప్రయోజనాల కోసం మాల్కి ఇవ్వాలని ప్రయత్నం జరిగింది. ఈరోజు ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయంటే అది భారతదేశం ఒక గొప్ప మేధావి, ప్రపంచం మొత్తం కూడా కొనియాడబడుతున్నటువంటి మేధావి, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగాన్ని రచించి ఈ రోజున మనం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, సమన్యాయం, భారత రాజ్యాంగం ద్వారా మనం పొందుతున్నటువంటి హక్కులు, భారత రాజ్యాంగం ద్వారా మనం పొందుతున్నటువంటి భావప్రకటన స్వేచ్ఛ, మరి ఇవన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరచబడుతున్నాయి. మరి భారతదేశంలో అలాంటి గొప్ప మహనీయుడికి మరి ఒక స్మృతివనం కట్టాలి. ఆ స్మృతివనం అనేటువంటిది ప్రపంచ దేశాలు మొత్తం కూడా భారతదేశం వైపు చూడాలి. ఎంతోమంది ప్రజాస్వామ్యవాదులు ఆ ప్రాంతాలకు చేరుకుంటారు. రాబోయే తరాలకు దిశ నిర్దేశం చూపించేటువంటి ప్రాంతంగా విరాజిల్లుతుందని మరి జనవరి 19, 2024 సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా
మరి జాతికి అది అంకితం చేస్తూ ఆ ప్రాంతాన్ని విజ్ఞాన కేంద్రంగా మరి సామాజిక న్యాయ మహాశిల్పం అని పేరు పెట్టి ఆవిష్కరణ చేయడం జరిగింది. దేశంలో జరిగిన ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి ఓట్ చోరీకి పాల్పడిందని, దొంగ ఓట్లతోనే ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చారని విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు ఆరోపించారు. ఓట్ చోర్ గద్దె చోర్ కార్యక్రమంలో భాగంగా విజయవాడలో 12,558 సంతకాలు సేకరించామని తెలిపారు. మోదీని గద్దె దించి 2029లో రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అయ్యే వరకు పోరాటం ఆపబోమని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి ఓట్ చోరీకి పాల్పడిందని, దొంగ ఓట్లతోనే నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చారని విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు ఆరోపించారు. ఆంధ్రరత్న భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మోదీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాసోహమైందని రుజువైందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నాయకత్వంలో సెప్టెంబర్ 15న ప్రారంభించిన ఓట్ చోర్ గద్దె చోర్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరంలోనే దాదాపు 12,558 సంతకాలు సేకరించినట్లు నరసింహారావు వెల్లడించారు. సేకరించిన ఈ పత్రాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పిస్తామని తెలిపారు. ఈ విజయం కేవలం ఆరంభం మాత్రమేనని, 2029లో మోదీని గద్దెదించే వరకు, రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అయ్యే వరకు అహోరాత్రులు కష్టపడతామని అన్నారు. క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా పనిచేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ దేశంలో జరిగినటువంటి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి వివిధ రాష్ట్రాల్లో చేసినటువంటి ఓట్ చోరీ గద్దె చోరీ అనేటటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు మొట్టమొదట తన యొక్క గొంతుని చాటం జరిగింది. అధికార పార్టీ యొక్క గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలైంది. అందులో భాగంగా ఇవాళ ఈ దేశంలో జరిగినటువంటి అన్ని రాష్ట్ర ఎన్నికల్లో కూడా దొంగ ఓట్లతో ఇవాళ మోడీ అధికారంలోకి వచ్చాడని తేటతేలమైంది. మోడీకి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాసోహం అయిపోయిందని కూడా ఇవాళ రుజువైంది. వాళ్ళ మార్పులు ఇచ్చారు దీనికి కూడా ఒక కారణం కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇవాళ భారతదేశ యావత్తు కూడా రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు, అలాగే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూజ్యులు పెద్దలు మల్లికార్జున ఖార్గే గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఓట్ చోర్ గద్దె చోర్ అనేటటువంటి కార్యక్రమాన్ని సెప్టెంబర్ 15వ తారీఖున ప్రారంభించడం జరిగింది. ఆకలితో ఉన్న వారి ఆకలి తీర్చడంలో ఉన్న తృప్తి మరో దానిలో రాదని యూట్యూబర్ తిరు అన్నారు. డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలందరూ కూరగాయలు తెచ్చి చక్కగా వంట చేసి ఇంటి తరహా లాంటి భోజనాన్ని పేదలకు అందించడం తనకు చాలా నచ్చిందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల నిర్వహించే అన్నదానంలో భాగంగా గురువారం పైపుల్ రోడ్లోని ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూట్యూబర్ తిరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు విజయకుమారితో కలిసి తిరు పలువురికి భోజనం వడ్డించారు. అనంతరం తిరు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపుతో డొక్కా సీతమ్మ పేరు మీద ఈ అన్నదానం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. మంచి కూరగాయలు తెచ్చి చక్కగా వంట చేసి ఇంటి తరహా లాంటి భోజనాన్ని అందించడం తనకు చాలా నచ్చిందని తెలిపారు. ఆకలితో ఉన్న పేదవాళ్ల ఆకలి తీర్చడం గొప్ప కార్యక్రమమని ప్రశంసిస్తూ ఈ కార్యక్రమాలకు తాను మద్దతునిస్తానని తెలిపారు. ట్రస్ట్ వ్యవస్థాపకురాలు విజయకుమారి మాట్లాడుతూ తమ ట్రస్టు స్థాపించి 2 సంవత్సరాలైందని, ప్రతి నెల 2 సార్లు అన్నదానం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 500 మంది భోజనం చేస్తున్నారని చెప్పారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన దృష్ట్యా ఈ అన్నదానాన్ని నెలకు 2 సార్లు కాకుండా ప్రతిరోజు జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దానికి దాతలు సహకరిస్తే తాము సిద్ధంగా ఉన్నామని విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ గారు అలాగే మన బోండమ్మ గారి ఆశీస్సులతో వీళ్ళు ఒక 2 సంవత్సరాల నుంచి ప్రతి నెలలో 2 సార్లు ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. ఇక్కడ మన సింగనగర్ పైపుల్ రోడ్డు జంక్షన్లో మంచి ఫుడ్ అంటే వీళ్ళే కూరగాయలు అవన్నీ తీసుకొచ్చి చక్కగా వంట చేసి అందరికీ మంచిగా వడ్డిస్తున్నారు. అసలు చాలా బాగా నచ్చింది. నేను అంతకుముందు ఒకసారి ఇక్కడికి ఇటు నుంచి వెళ్తూ ఉంటే ఆగి చూస్తే అన్న మీరు చూడటం కాదు మా దగ్గరికి వచ్చి భోంచేసి మీరు మా వంటలు ఎలా ఉన్నాయి చెప్పండి అని అడిగారు. అప్పుడే నేను చెప్పాను
అమ్మ నేను కూడా మీ కార్యక్రమాల్లో తప్పకుండా పాల్పంచుకుంటాను, నేను కూడా మీతో పాటు ఉంటాను అని అన్నప్పుడు మీరు తప్పకుండా రావాలని చెప్పేసి ఈరోజు సోషల్ మీడియా ద్వారా మా టీం అందరం వచ్చాము. చక్కగా మంచి కార్యక్రమం బాగా జరుగుతుంది. ఇవాళ చాలామంది వచ్చారు, ఎందుకన్నా మా బ్యానర్ చూసి వచ్చారు ఏంటో తెలియదు కానీ చాలా బాగా వచ్చారు. అన్నదానం బాగా జరుగుతుంది. నిజంగా చాలా గ్రేట్. ఇలాగా ఎంతోమంది పేదవాళ్ళకి, ఆకలితో ఉన్న వాళ్ళకి ఇలాగ ఆకలి తెచ్చడం అనేది చాలా చాలా మంచిదనమాట. ఇలాగే ఇంకెవరైనా చేయాలనుకున్నా కూడా మీ అందరికీ నేను ఎప్పుడు సపోర్ట్గా ఉంటాను. అందరికీ నమస్తే అండి. నా పేరు విజయ్ కుమారి, డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలిని. ఈ ట్రస్ట్ పెట్టి మేము 2 సంవత్సరాలు అయిందండి. ఈ నెలలో 2 సార్లు చేస్తాము. అది కూడా హోమ్ ఫుడ్ సార్, మేమే వడ్డన చేస్తూ ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరు మేము పెట్టే భోజనం కోసమని, ఈ డొక్కా సీతమ్మ నుంచి వచ్చే భోజనం కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ ఎదురు చూపులు చూసిన తర్వాత మేమేమనుకుంటున్నామంటే ఈ అన్నదాన కార్యక్రమము నెలలో 2 సార్లు కాదు, ప్రతిరోజు జరగాలి అన్నది మా కోరిక. దానికి మాకు దాతలు కూడా ఉంటే కూడా సహకరిస్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. మా టీం అందరూ కూడా సహకరిస్తారు. డొక్కా సీతమ్మ గారు అన్నం పెడుతున్నారు ఏంటి, అన్నం కూరలు అయితే అన్నీ బాగున్నాయి. ఆ తల్లి దేవల్ల మేము అన్నం తింటున్నాం. టీడీపీ ప్రభుత్వం వచ్చింది, జనసేన టీడీపీ కూటమిగా ఇప్పుడైతే మా బతుకులు బాగున్నాయి. ఒకప్పుడైతే వేరేగా ఉంది, కూడు కూడా దొరికేది కాదు ఏంటి. అన్నా క్యాంటీన్లో కూడా అన్నం దొరికిద్ది. ఎందుకంటే మేము పనులు చేసేసి మేము వస్తూ ఉంటాం. వచ్చేటప్పుడు ఏం జరిగిద్ది అంటే గబకాని ఇంటి దాకా వెళ్తామని చెప్పేసి ఆ అన్నా క్యాంటీన్కి వెళ్ళిపోతాం. నేనే కాదు, ప్రతి కార్మికుడు, ఒక ఆటో డ్రైవర్ కాదు, రిక్షా డ్రైవర్ కాదు, ప్రతి కార్మికులు 5 రూపాయలతో అన్నం వెళ్ళిపోద్ది. మళ్ళీ ఇంటి దాకా ఏమి వెళ్తామని. ఇంట్లో అన్నం లేక కాదు, అప్పుడైతే ఇంట్లో అన్నం కూడా ఉండేది కాదు. జగన్ గారి ప్రభుత్వంలో ఇవాళ దేవుడి దేవల్ల బాగుంది. ఇంకోసారి తినబుద్ధి వేస్తుంది, అంత బాగుంది. అమ్మగారు పెట్టింది, అర్థమైంది మీకు. కూరలు బాగున్నాయి, అన్నం బాగుంది. మళ్ళీ ఇంకొకసారి లైన్లో నుంచి తినబుద్ధి వేసేంతగా చేశారు. అమ్మగారికి నమస్కారం పెడుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో డేటా ఆధారిత పాలనపై సదస్సుకు హాజరైన మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు. పవన్ చొరవతో స్వాతంత్ర్యం తరువాత తొలిసారి గిరిజనగూడెంలో విద్యుత్ కాంతులు. పవన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన గిరిజనులు. డ్రగ్స్ కేసు నిందితుడు కొండారెడ్డితో జగన్ ఉన్న ఫోటోలు విడుదల. ఫోటోలను మీడియాకు రిలీజ్ చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత. వైసీపీ నేతలు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ్మ. మసీదులు, కబరిస్తాన్ల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.